సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే మొత్తానికి షెడ్యూలింగ్ సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ అయితే చేసినారు. అండ్ దానికోసం మీరు పీడిఎఫ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక ఓవర్వ్యూ చెప్తాను. భువన్ టీవీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫస్ట్ పోస్ట్లోనే నేను లింక్స్ అయితే అప్డేట్ చేసిన అనమాట, పీడిఎఫ్ది కావచ్చు అదేవిధంగా వెబ్సైట్ది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తారు, వాళ్ళు కొంచెం చేంజెస్ అయితే చేశారు, అవి కూడా చూద్దాము. అండ్ మేక్ షూర్ మీరు ఈ ఏమంటారు స్లాట్ బుకింగ్కి ఇంకా 3 days ఉంది అనమాట. 24th నుంచి స్టార్ట్ అవుతుంది. సో 24th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అంతలోపు సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఒక 2 set of కాపీస్ జిరాక్స్ కాపీస్ పెట్టుకోండి. అండ్ ఒరిజినల్స్ కూడా మీరు స్లాట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకుంటారు కదా, ఆ సెంటర్కి వెళ్ళేటప్పుడు తీసుకొని అయితే వెళ్ళాల్సింది ఉంటుంది. సో ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ అనే హెడ్లైన్స్ కింద క్లిక్ చేయని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ ఓపెన్ అయినాక మీరు ఇట్లాంటి షెడ్యూల్ అయితే చూస్తారు. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ 24th నుంచి 28th వరకు అయితే ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఆన్లైన్లో మన అప్లికేషన్ ఫిల్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాతకి మనకు నియర్ బై ఉన్న కాలేజ్ మనము స్లాట్లో బుక్ చేసుకొని డేట్ అండ్ టైం కూడా పెట్టుకోవడానికి ఉంటుంది, టైం కూడా పెట్టుకోవాలి. సో పెట్టుకున్నాక ఆ రెస్పెక్టివ్ డేట్ రోజు ఆ టైం రోజు మనము ఆ సెంటర్ దగ్గర సర్టిఫికెట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకుంటే మనకు ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ క్రెడెన్షియల్స్తోనే మనము లాగిన్ అయ్యి కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్స్ సేవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ టైం మీ దగ్గర మొబైల్ నెంబర్ అయితే ఉండాలి, ఆధార్ లింక్తో ఉన్నది. సో అది ఉంటేనే మీకు పని అయితే అవుతుంది. లేదు అంటే మీరు ప్రతిసారి వేరే వాళ్ళకి కాల్ చేయాల్సి ఉంటుంది, మీ ఫాదర్ కావచ్చు మీ మదర్ కావచ్చు. సో అట్లాంటి పని పెట్టుకోకుండా ఆ సిమ్ మీ దగ్గర పెట్టుకోండి త్రూ అవుట్ ద అడ్మిషన్ ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక కాలేజెస్ పెట్టుకుంటాం, సేవ్ చేసుకున్నాక మనకి ఏంటంటే ఆప్షన్స్ ఫ్రీజింగ్కి అంటే ఆప్షన్స్ పెడతాం కదా కాలేజ్ ఆప్షన్స్, అవి పెట్టినాక వాటిని సేవ్ చేయడానికి 1st July వరకు అయితే టైం ఉంది. తర్వాతకి మనకు సీట్స్ ఎప్పుడు వస్తాయి అంటే 4th Julyకి వస్తాయి అనమాట. సో ఒకవేళ మీకు కాలేజ్ నచ్చలేదు, అట్లా ఇంకా మీకు కొంచెం బాగాలేదు అనుకున్నప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా మీరు ఇంకో ఫేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అది కాదు అంటే స్పెషల్ ఫేజ్ ఉంటుంది, సో అక్కడ కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము, మనం ఏం సర్టిఫికేట్ తీసుకోవాలని చాలా డౌట్ అయితే ఉంది, అది పీడిఎఫ్లో ఉంది. ఇంకొకసారి కూడా నేను చెప్తాను, మేక్ షూర్ మీరు ఒరిజినల్స్ క్యారీ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2 set of జిరాక్స్ కాపీస్ అండ్ పాల్సెట్ ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ఆర్ మీకు మార్క్స్ మెమో వస్తే అది, లేదంటే ఆన్లైన్లో తీసుకున్న మెమో అయినా ఓకే. అండ్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మేక్ షూర్ మీరు పెట్టి ఉంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు పెట్టి ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవైతే తీసుకొని వెళ్ళాలన్నమాట. మీ దగ్గర ఉన్న ప్రతిదీ అయితే తీసుకొని అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు అక్కడ ఏది అడిగినా కూడా మీరు వెంటనే తీసి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇదనమాట. ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. మీరు ఇక్కడ నుంచి మీరు షెడ్యూల్ అయితే ఇది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు, వీడియోని మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎటువంటి చిన్న డౌట్ నా కూడా కామెంట్ షీట్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.